మత్తు వదులుతారా వదిలించమంటారా అన్న రేంజ్లో తెలంగాణ సర్కార్ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్స్ మహమ్మారిని చిత్తు చేయడమే టార్గెట్ గా ఈగల్ టీంలు డేగ కన్నేసి దాడులు చేస్తున్నాయి. డ్రగ్స్ గంజాయి సమూల ప్రక్షాళనే లక్ష్యంగా స్పెషల్ ఆపరేషన్స్ తో పెడ్లర్లకు చెమటలు పట్టిస్తున్నాయి. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా దొరికినోళ్ళకి దొరికినట్టు మడత పెట్టేస్తోంది ఈగల్ టీం. తాజాగా నిన్న హైదరాబాద్ బేగంపేట క్యూలినరీ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీలో డ్రగ్స్ దొరికాయి. ఈగల్ నార్కోటిక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 6 విద్యార్థులు గంజాయి తీసుకున్నట్టు గుర్తించారు. డ్రగ్ టెస్టులో పాజిటివ్ గా వచ్చినట్టు తెలిపారు. స్టూడెంట్ స్నేహితుడే డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి డి అడిక్షన్ సెంటర్ కు తరలించారు పోలీసులు. గతంలో ఇదే కాలేజీలో ఓ స్టూడెంట్ నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ ను సీజ్ చేసింది ఈగల్ టీం. కాలేజీలే అడ్డగా విద్యార్థులే కస్టమర్స్ గా డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్టు ఈగల్ టీం దర్యాప్తులో వెల్లడైంది. మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో డ్రగ్స్ దందా పెట్టరేగిపోతున్నట్టు బట్టబయలైంది. భారీగా డ్రగ్స్ దొరుకుతున్నాయి. వాటికి బానిసలవుతోంది స్టూడెంట్సే అన్న విషయం ఆందోళన కలిగిస్తోంది. కాలేజీల్లో డ్రగ్స్ విచ్చలవిడిగా తీసుకుంటున్నారని ఈగల్ టీం గుర్తించింది. ఉస్మానియా మెడికల్ కాలేజ్, జోగిపేట జేఎన్టీయూ కాలేజ్, గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్, సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్, బాసర ట్రిపుల్ కాలేజ్ విద్యార్థులు డ్రగ్స్ తీసుకుని ఈగల్ టీం కు అడ్డంగా బుక్ అయ్యారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో డ్రగ్స్ కు బానిసై 6 వైద్యులు ఈగల్ టీం ఆపరేషన్లో దొరికిపోయారు. ఆగస్టు 26న హైదరాబాద్ లోని మహీంద్రా యూనివర్సిటీలో రైడ్ చేసి 4 విద్యార్థులను అరెస్ట్ చేశారు. మెడిసిటీ కాలేజీలో పలువురు విద్యార్థులను అరెస్ట్ చేసి గంజాయి సీజ్ చేశారు. ఇలా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లో స్టూడెంట్స్ డ్రగ్స్ తీసుకుంటున్నట్టు గుర్తించింది ఈగల్ టీం. డ్రగ్స్ పై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, సుజాత చెప్పండి, ఇప్పటికే పలు దానికి సంబంధించి కూడా డ్రగ్స్ కేసుకు సంబంధించి విద్యార్థులే ఎక్కువగా ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. అయితే అందుకు సంబంధించి కూడా తెలంగాణ సర్కార్ కీలకంగా కూడా తీసుకుని అటు ఈగల్ టీం కూడా దొరికిన వాళ్ళని దొరికినట్టు కూడా అరెస్టులు చేస్తోంది. అందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి సుజాత? ప్రస్తుత ఈ మధ్య కాలంలో చూస్తే కాలేజీలు, స్కూల్లే టార్గెట్ గా చేసుకుని డ్రగ్స్ పెడ్లర్స్ రెచ్చిపోతున్నారని చెప్పుకోవచ్చు. బేగంపేట హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ కి సంబంధించి నిన్న 11 మంది బర్త్డే పార్టీకి సంబంధించినటువంటి డ్రగ్స్ వాడకం చేశారని వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణ నార్కోటిక్ సంబంధించినటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని 11 మందికి టెస్ట్ నిర్వహించగా అందులో దాదాపు 6 మంది ఈ గంజాయి తీసుకున్నట్లుగా కూడా గుర్తించారు. అయితే ఇందులో ఉన్నటువంటి ఒక విద్యార్థి గతంలోనూ కర్ణాటక యూనివర్సిటీలో చదువుతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ గంజాయి తీసుకోవడంతో తన మీద ఆల్రెడీ కేసు బుకింగ్ అయింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తను ఈ గంజాయికి అలవాటు పడడంతో పాటు ఫ్రెండ్స్ కూడా సర్క్యులేట్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎస్ఆర్ నగర్కి చెందినటువంటి ఒక వ్యక్తి వీళ్ళందరికీ కూడా గంజాయి సప్లై చేస్తున్నట్లు అటు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఎవరైనా సరే కాలేజీలు, స్కూళ్ళకి సంబంధించినటువంటి నార్కోటిక్ పోలీసులు ఆల్రెడీ ఇక్కడికక్కడ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు. అయినా కూడా కాలేజ్ మేనేజ్మెంట్ తీరు అనేది మారడం లేదని చెప్తున్నారు. గతంలోనే బేగంపేట హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్కి సంబంధించి క్యూలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా కాలేజ్లో గతంలోనూ ఇదే విధంగా గాంజాయి వాడుతున్నటువంటి వాళ్ళని పట్టుకోవడం, ఆ తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా పదే ఈ కాలేజ్ మేనేజ్మెంట్ తీరు మారడం పోకపోవడంతో దీంతో అటు నార్కోటిక్ పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. ఈసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఖచ్చితంగా కూడా కాలేజ్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ మీద కఠిన శిక్షలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే ఒక అధికారులు అయితే మాత్రం వెల్లడిస్తున్నారు. ఈ కాలేజ్ సంబంధించినట్టు రెగ్యులర్గా తనిఖీలు చేయడము, దాంతో పాటు వీళ్ళకి అవగాహన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత.